హాయ్, అందరికీ నమస్తే. ఏంట్రా బాబు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి మల్లవరం దగ్గరలో ఉన్నటువంటి గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఉన్నాం అనమాట. ఈ నది ఉంది కదా, నల్లమల అడవిలో పుట్టింది. నల్లమల అడవి నుంచి ప్రవహించి ఈ గుండ్లకమ్మ జలాశయం దగ్గర ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం అయితే దీన్ని నిర్మించారనమాట. చాలా పెద్దదే, 15 గేట్లు ఉంటాయి. మనం ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ స్టోరేజ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు 15 గేట్లలో సగం గేట్లు అయితే ఎత్తుతారంట. ఆ ఎత్తినప్పుడు ఇక్కడ చుట్టూ ఉంటుంది వాతావరణం, చాలా బాగుంటుందంట. చాలా అంటే చాలా బాగుంటుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడికి విదేశాల నుంచి పక్షులు, కొంగలు ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ ఉండి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్తాయన్నమాట. అంటే మనకి తెలుసు కదా, కొల్లేరు అలాగా. ఇక్కడ చిన్న పార్కులా ఉంది, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఎవరన్నా వచ్చి ఇక్కడ స్టే చేయాలని కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగో ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే గుండ్లకమ్మ రిజర్వాయర్ అనమాట. గుడికి నాకు అంత ఐడియా లేదు. నేను చిన్నపిల్ల కాడ నుంచి మా ఊర్లో ఉండగా నుంచే వచ్చేవాడు నడిచి ఆడ నుంచి. ఏంటి అంత ఫేమస్ గుడి? ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? ఇప్పుడు 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఉంటున్నా. అంతకుముందు 1 సంవత్సరం చేసాం. ఇవన్నీ చేయలే అప్పుడు. ఇదంతా లేట్, ఇప్పుడు నాటాం గడ్డి. ఓకే ఓకే, సరే. ఇక్కడ చాలా మంది యాత్రికులు వస్తారు. అసలు ఇది ఎప్పుడు కట్టారు? ఇది నాకు అంత ఐడియా లేదు. నీకు అంత ఐడియా లేదా? సరే, ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది కదా గుడి. ఆ గుడి మనకు ఇప్పుడు ఎన్ని గంటల వరకు ఉంటుంది? 12:30 దాకా, ఒకసారి 1 గంట దాకా కూడా ఉంటుంది. 1 గంట వరకు ఉంటుంది. భోజనాలు పెడతారు కదా. నిజంగా వ్యూ మామూలుగా అయితే లేదు. ఇప్పుడు మీరు చూసేదే మల్లవరం డ్యామ్ అన్నమాట. దీన్నే గుండ్లకమ్మ రిజర్వాయర్ అని కూడా అంటారు. మొత్తం ఇన్ని గేట్లు ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఏంటంటే వాటర్ సోర్సెస్ తక్కువగా ఉన్న కారణంగా కేవలం ఏంటంటే 2 గేట్లు మాత్రమే ఎత్తారు. అదిగా మీరు చూస్తున్నారు కదా, 2 చోట్ల నుంచి వాటర్ అయితే వస్తుంది. 2 గేట్లు అయితే ఎత్తారనమాట. నా ఫోను పట్టుకుంటానికే చాలా భయంగా ఉంది నాకు, ఎందుకంటే కింద చాలా లోతున్నట్టుంది. కర్మగాలి నా ఫోన్ కనుక కింద పడిందా ఇంకా నా పని అంతే. చూడండి ఒకసారి, ఎంత లోతుందో చూడండి ఒకసారి. చూస్తున్నారా? కేవలం 2 గేట్లకే ఇలా ఉంది. అదే ఒకవేళ 15 గేట్లు కూడా ఎత్తేస్తే ఇంకా నీటి ఉధృతి ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. మన యూట్యూబ్ జర్నీలో కొత్త మెంబర్ అనమాట. అన్న పేరు వచ్చేసి, సార్ మీ పేరేంటి? మాదాల వెంకట్రావు. హాయ్ చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క భారతీయ శాస్త్రవేత్త ఫోటోలు అయితే వేశారు. మొత్తం 15 గేట్లు ఉంటాయి. వాటర్ చూసారు ఎంత ఫోర్స్ మీద వస్తుందో. చూస్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పెద్దదని అంటున్నారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా ఇక్కడికి స్టే చేద్దామని వస్తే, సరదాగా ఈ రిజర్వాయర్ చూద్దామని వస్తే కనుక మీకు భోజన సదుపాయం కూడా ఉందంట. చూద్దాం, ఆకలేస్తుంది, ఓ పట్టుబడదాం. కానీ పక్షులు అయితే మాత్రం చాలా విస్తారంగా ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. అది జూమ్ చేద్దామంటే మన ఫోను అంతంత మాత్రంగానే ఉంది, ఎందుకంటే ఛార్జింగ్ ఒకటి లేదు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, అదైతే రిజర్వాయర్ కదా, దాన్ని ఆనుకుని ఈ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఈ బ్రిడ్జ్ గుండా ఇలా వెళ్ళిపోతే అదిగో నేను చెప్పాను కదా టెంపుల్, అదే రిజర్వాయర్నే. ఈ బ్రిడ్జి దగ్గరగా ఉంటాయి ఈ టెంపుల్ కూడా. ఫ్రెండ్స్, ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గరే ఒక పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ప్రజెంట్ మనం అయితే ఆ టెంపుల్ లోపలైతే ఉన్నాం. చూసుకున్నట్లయితే గోపురం అదిగోండి, ఆలయం వచ్చేసి మెయిన్ గోపురం ఇదన్నమాట. అసలు విషయం ఏంటంటే
అసలు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికైతే పర్మిషన్ అయితే లేదు. అందుకే గుడి లోపల ప్రాంగణంలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది గుడి. ఇది వచ్చేసి గుడి వెనక భాగం అనమాట, బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇదైతే గోపురం. అదేవిధంగా గుడి ఎంట్రన్స్ వచ్చేసి ఆ గోపురం కనిపిస్తుంది కదా, అది అక్కడి నుంచి మనం లోపలికైతే వస్తాం. అక్కడే ఒక పక్కన అయితే ఆంజనేయ స్వామి, మరో పక్కన అయితే వైనతేయుడు ఉన్నారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి గుడి లోపలికి వస్తే గుడి లోపల ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడి నుంచి ఈ విధంగా లోపలికి వెళ్తే మనకి ప్రధాన దేవాలయం అయితే ఉంటుంది. ఇందాక మనం చూసుకున్నాం కదా గుడి బ్యాక్ సైడ్ వ్యూ అని, ఇదేనమాట. ఈ లోపలే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. గుడి అయితే చాలా పెద్దది, పాతదని కూడా అంటున్నారు. ఎవరైనా సరే ఈ రిజర్వాయర్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడే కూడా అన్నదానం కూడా ఉంటుంది, భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు. ఆ రిజర్వాయర్ కనిపిస్తుంది కదా, ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి ఈ పక్క నుంచి రోడ్డు ఉంది. ఈ రోడ్డు గుండా మనం ఈ విధంగా అయితే వచ్చేస్తే మనకి సమీపంలోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పెద్ద రాజగోపురం అయితే ఉంది. రాజగోపురానికి ఒక పక్కన అయితే వైనతేయుడు, అదేవిధంగా మరో పక్కన అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. రాజగోపురం అయితే ఇది. ఈ గోపురం గుండా మనం లోపలికి వెళ్ళొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడే కూడా మనకి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. అదిగో శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం అనమాట. మూడో విషయం ఏంటంటే ఇక్కడ లోపల నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. అదిగో మీరు చూసుకున్నట్లయితే ఆ లోపలికి వెళ్తే అన్నదానం అంట ప్రతిరోజు 12 గంటలకి 12:30కి మనకు అందుబాటులో అయితే ఉంటుంది. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఈ గుడి ఈ కొండ మీద ఉందన్నాను కదా, ఈ కొండ మీద నుంచి ఇప్పుడు మనం కొండ దిగి వెళ్ళాలి. వెళ్ళేదారిలో ఏదన్నా ఒక మంచి వ్యూ పాయింట్ ఉన్నా కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ కొండ దిగి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా రూమ్స్ కడుతున్నట్టు ఉన్నారు. శ్రీవారి ఉసిరి వనం అన్న నవగ్రహ వనం. మనం ఇందాక ఇటు నుంచి ఈ రోడ్డు గుండా పైకి వెళ్ళాం అనమాట. ఈ రోడ్డు గుండా పైకి వెళ్ళి అటు డ్యామ్ అది చూసుకుని అక్కడ గుడి అది చూసుకుని చుట్టూ తిరిగి ఇదిగో నేను ఇందాక చూపించాను కదా దర్శనం అయిపోయిందని, అక్కడ నుంచి ఈ విధంగా రోడ్డు దిగి ఈ విధంగా వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం మల్లవరం ఊళ్ళోకి వెళ్ళాలి. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది, కానీ ఎండ అయితే దంచి కొడుతుంది. చుట్టూ వ్యూ పాయింట్ అయితే మాత్రం కొండ ప్రాంతాలు కదా, చాలా బాగుంది. ఒకసారి చూడండి. మీకు దారిలోనే పొగాకు పంటలు కూడా ఉన్నాయి. అసలు అది ఆకు ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇందాక పొగాకు పంట అన్నాను కదా, దాన్ని ఈ విధంగా స్టోరేజ్ అయితే చేస్తారు. ఇక మొత్తం ఇదంతా కూడా పొగాకే. ఈ విధంగా స్టోరేజ్ అయితే చేస్తారనమాట. ఫ్యూచర్లో దీని గురించి కూడా ఒక కంటెంట్ అయితే మనం చేద్దాం. ఇదిగో ఈ విధంగా ఆరబెడతారనమాట. ఈ విధంగా ఆరబెడితే మనకి అది ఎండిపోయిన తర్వాత మనకి బేల్ అది వేరే వేరే చోట్లకి అయితే వెళ్ళిపోద్ది. ఇదంతా కూడా పొగకే. పేరేంటి బాబాయ్? పేరు కూడా చెప్పాలన్నా? ఊరికే చెప్పు బాబాయ్. ఎందుకులే కానీ వద్దులే. సరే వద్దులే కానీ వీడియో తీసుకోమని చెప్పావు కదా, చాలా థ్యాంక్స్. ఓకేనా? ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. చెయ్యి పో. హాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన బాబాయ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఒక మెంబరే. ఒకసారి హాయ్ చెప్పు బాబాయ్. హాయ్. ఇటు చూడు, సిగ్గుపడుతున్నా. హాయ్. గట్టిగా ఒకసారి నవ్వు. ఇప్పుడు పొగాకు పంట అని అన్నాను కదా, వెళ్ళే దారిలో ఉంటుందని. ఇదిగో ఇదే అనమాట. ఒక్కసారి ఒక లుక్ అయితే వేయండి. పంట ఈ విధంగా ఉంటుంది. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఫ్యూచర్లో దీని మీద కూడా ఒక కంటెంట్ అయితే చేద్దాం. ఒకసారి గేట్లు పగిలిపోయినాయి మొత్తం. ఏంటి గేట్లే పగిలిపోయినాయా? గేట్లే బాగా హెవీగా వర్షాలు అయిపడి గేట్లే పగిలిపోతే అప్పుడు చేపలు కానీ బతికింది ఇట్లా మేము అన్నారు. అప్పుడు చేపలు అవి చాలా విస్తారంగా వచ్చినాయి అని చెప్పేసి అని అన్నారు. అవును.
ఇప్పుడు మళ్ళీ నిన్న బాగుంది పైన. ఆహా. బాగానే ఉంటుంది. ఎప్పుడూ జనం వాటిలు వస్తూ ఉంటాయి మీదకి. టూరిస్ట్ ప్లేస్కి బాగానే ఉంటుంది ఇది. ముందు ఇక్కడ వాటర్ చాలా ఇబ్బందిగా ఉండేదని అని మొత్తం ఈ ఒంగోలుకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి. అవునా? అది నిజమేనంటే కానీ ఈ డ్యామ్ పడ్డాక ఇప్పుడు పర్లేదు అందరికి వాటర్. అంటే అప్పుడు అసలు వాటర్ చాలా ఇబ్బందిగా ఉండేదంట కదా. అవును, ఇబ్బంది అదంతా ఊరు అన్నది. ఆ ఊరు ఎలాగే వర్షాలు అవి పడతా అక్కడ మునిగిపోయింది. మొత్తం మునిగిపోయేసరికి ఆ ఊరు వాళ్ళు మొత్తాన్ని పక్కనే గడేపుడని ఆ గ్రామానికి మొత్తాన్ని షిఫ్ట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్లో చాలా కొంచెం ఏదో ఇచ్చి అక్కడ జాగాలు చూపించారంట చోట్ల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్. హాయ్ చెప్పన్న. అందరికీ హాయ్. నీ పేరేంటన్నా? నా పేరు చందు అన్న. చందు అంట అన్న పేరు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. దయచేసి లైక్ అయితే చేయండి. ఫ్యూచర్లో ఇంతకంటే మంచి కంటెంట్ అయితే ఇస్తాను. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.